అసాంఘిక శక్తులు లేదా ప్రజా జీవితం మీద ప్రభావం చూపెట్టేటటువంటి దుర్మార్గుల మీద చర్యల విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏదైతే బుల్డోజర్ సంస్కృతి తీసుకొస్తే అప్పట్లో నేను చెప్పాను వరుసగా చేసుకెళ్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. మొదట్లో చూసి చూడనట్టు పోతుంది న్యాయ వ్యవస్థ, అది కూడా ఎందుకంటే విపరీతమైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ భవిష్యత్తులో మాత్రం అడ్డుపడేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఏదో ఒక సంస్థలు కోర్టుకు అప్రోచ్ అవుతాయి, దాన్ని బేస్ చేసుకునే తీర్పు ఇవ్వచ్చు అన్నట్టు. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా నేరస్తులకి సంబంధించి ఇళ్ళు కూల్చడానికి అది కుదరదు. అట్లాగే ఆ మాట అన్నాక కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏం చేస్తుంది, నేరస్తుల కారణంగానే కాకుండా స్థలాలు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు, ఇలాంటి కారణంతో యాక్షన్ తీసుకుంటుంది. దాన్ని కూడా ఆపేసేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఎవరినైనా సరే ఆ ఇల్లు కూల్చాలంటే, ఆ భవనం కూల్చాలంటే 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి కూల్చండి అన్నట్టు. 15 రోజులు నోటీస్ ఇచ్చి కూల్చొచ్చు. అది ఆక్రమణ. అయితే ఈ ఆక్రమణల విషయంలో కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నా, రోడ్లు ఆక్రమించుకున్నా, రైల్వే లైన్లు ఆక్రమించుకున్నా, నీటి ప్రాజెక్టుల దగ్గర ఆక్రమించుకున్నా వాటిని కూల్చడానికి అభ్యంతరం లేదని చెప్పింది. ఒక రకంగా అన్ని పత్రికలు ఇది యోగికి షాక్కు అన్నటువంటి రూట్లో రాసుకొచ్చినాయి. అదే సందర్భంలో యోగికి ఒక రకంగా బెనిఫిట్ కూడా ఇది.